Good morning, students. Today we will discuss about monetary market. So, what is the meaning of monetary market? Monetary market versus capital market, and objectives of the money market, and characteristics, features of developed money market. Money market. తర్వాత వచ్చి importance of money market. So, first of all, money market is a market for short-term loans or financial assets. It is for a market for the lending and borrowing of short-term funds. So financial market is nothing but to provide the short-term funds and loans, short-term funds, loans, financial assets provide చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ మార్కెట్ ఫర్ లెండింగ్ అండ్ బారోయింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. సింపుల్గా చెప్పాలనుకుంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేయడంలో మనీ మార్కెట్ అనేది లెండింగ్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, షార్ట్ టర్మ్ ఫండ్స్ తీసుకోవడం త్రూ ది మనీ మార్కెట్. As the name implies, it does not actually deal in cash or money. అంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చి నేమ్ ఇంప్లైస్ మనీ అన్నప్పుడు మనీనే ఎక్స్చేంజ్, ఇట్ డస్ నాట్ యాక్చువల్లీ మీన్ అన్నమాట. డీల్ క్యాష్ అంటే క్యాష్తోనే డీలింగ్ అని. మనీ అంటే మనకి మనీ ఇవ్వడం, మనీ తీసుకోవడం అనే కాదు. బట్ ఇట్ యాక్చువల్లీ డీల్స్ విత్ ది నియర్ సబ్స్టిట్యూట్స్. అంటే డీల్స్ విత్ ది నియర్ సబ్స్టిట్యూట్ అంటే మనీ అండ్ నియర్ లైక్ ఏ మానిటరీ అవి ఏంటంటే లైక్ ట్రేడ్ బిల్స్, ప్రామిసరీ నోట్స్, గవర్నమెంట్ పేపర్స్ డ్రాన్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. మనం ఇంతకుముందే చెప్పాం మనీ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ ఏమో లాంగ్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తే, మనీ మార్కెట్ వచ్చి షార్ట్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో షార్ట్ పీరియడ్ అంటే వితిన్ 1 year. ఆ వితిన్ 1 year లోపల ఏ నియర్ సబ్స్టిట్యూట్స్ అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ ఏ ఐటమ్స్ అయితే ఉంటాయి అవి వితిన్ 1 yearలో మనము మనీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే ట్రేడ్ బిల్స్, ప్రామిసరీ నోట్స్ అండ్ గవర్నమెంట్ పేపర్స్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్. దట్ టర్మ్ అంటే ఇక్కడ వచ్చి మానిటరీ ఫండ్స్. దీస్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు క్యాష్ రెడీలీ వితౌట్ ఎనీ లూజ్ అట్ లో ట్రాన్సాక్షన్ కాస్ట్. అంటే ఈ ట్రేడ్ బిల్స్ కానీ, ప్రామిసరీ నోట్స్, గవర్నమెంట్ పేపర్స్ ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ ఉందనుకోండి, లాంగ్ టర్మ్ పర్పస్లో తీసుకుంటే ఆ అసెట్ సేల్ చేసినప్పుడు యాజ్ పర్ మనం కొన్నప్పుడు ఎంత వాల్యూ ఉంటుందో అంత వాల్యూకి సేల్ చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటి మానిటరీ లూస్ అనేది ఉంటుంది. దాని యొక్క వాల్యూ తగ్గడం కానీ, ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే డిక్రీజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. సో ఇవన్నీ ఇప్పుడు ట్రేడ్ బిల్స్ అనుకుందాం. ట్రేడ్ బిల్స్కి 1000 రూపీస్ అని రాసుకుంటే అంతకే మనము దాన్ని డిస్కౌంట్ చేసుకుంటాము. ఆ విధంగా అంటే వితౌట్ లెస్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ప్లస్ ఎనీ లాస్ అనమాట, వితౌట్ ఎనీ లాస్. సో మనీ మార్కెట్ ఈజ్ ద సెంటర్ ఫర్ డీలింగ్ మెయిన్లీ షార్ట్ టర్మ్ మనీ అసెట్స్. ఇట్ మీట్స్ ది షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బారోవర్స్, ప్రొవైడ్స్ లిక్విడిటీ ఆర్ క్యాష్ టు లెండర్స్ అన్నమాట. అంటే ఏంటి, ఎవరెవరికైతే మనీ అవసరమో బారోవర్స్, ఎవరి దగ్గర అంటే మనీని ఎవరి అవసరమో వాళ్ళకి, నీడీ పర్సన్స్కి మనము ప్రొవైడ్ చేయడం అనమాట. సో మెయిన్గా డెఫినిషన్ తీసుకుంటే, అకార్డింగ్ టు ద క్రౌథర్, ద మనీ మార్కెట్ ఈస్ ద కలెక్టివ్ నేమ్ గివెన్ టు ద వేరియస్ ఫర్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ద డీల్ ఇన్ ద వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ నియర్ మనీ అనమాట. అంటే ద మనీ మార్కెట్ ఈస్ కలెక్టివ్ నేమ్ గివెన్ టు వేరియస్ ఫర్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. డిఫరెంట్ ఫర్మ్స్, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గర నుంచి వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ నియర్ మనీ అంటే వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మనం దానికి ఏం చెప్పుకోవచ్చు, ఇప్పుడే చెప్పాం, ట్రేడ్ బిల్స్, ప్రామిసరీ నోట్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా మనకి రావచ్చు అనమాట. ఆ నియర్ మనీ, డిఫరెంట్ గ్రేడ్స్లో ఉండే నియర్ మనీని వివిధ రకాలైనటువంటి ఫర్మ్స్, ఇన్స్టిట్యూషన్స్ నుంచి కలెక్టివ్ చేసే మార్కెటే మనీ మార్కెట్. యాజ్ పర్ ద ఆర్బీఐ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే, మనీ మార్కెట్ అనేది ఏ మార్కెట్ ఫర్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ దట్ ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఫర్ మనీ, ఫెసిలిటేట్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఫర్ న్యూ ఫైనాన్షియల్ క్లైమ్స్ ఇన్ ద ప్రైమరీ మార్కెట్ యాజ్ ఆల్సో ఫైనాన్షియల్ క్లైమ్స్ ఆల్రెడీ ఇష్యూడ్ ఇన్ ద సెకండరీ మార్కెట్. అంటే ఆర్బీఐ ప్రకారం ఏంటంటే, ఆర్బీఐ డెఫినేషన్ ప్రకారం ఏ మార్కెట్ ఫర్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ దట్ ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్. ఇంతకుముందే చెప్పాం, మానిటరీ అంటే మనీ అంటే ఇక్కడ మనీ అనే కాకుండా దానికి సబ్స్టిట్యూట్గా నియర్ మనీ వాల్యూ ఉండేదాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఫర్ న్యూ ఫైనాన్షియల్ క్లైమ్స్ ఇన్ ద ప్రయారిటీ మార్కెట్ ఇన్ ది ప్రైమరీ మార్కెట్ అనమాట. అంటే ఏంటి, ఈ మనీ మార్కెట్లో వచ్చే ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఇష్యూడ్ ఇన్ ద ప్రైమరీ మార్కెట్, తర్వాత ఇప్పుడు సెకండరీ మార్కెట్లో ఏదాగా చెప్పాము. ఇప్పుడు ఇంతకుముందు సెకండరీ మార్కెట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్లో ఏంటి, షేర్స్ పర్చేసింగ్ బై షేర్స్, డిబెంచర్స్, బాండ్స్ కాకుండా షార్ట్ టర్మ్ లోన్స్, ఫండ్స్ కూడా మనకి అక్కడ పాస్ అయ్యేసి, అంటే షేర్స్, డిబెంచర్స్ అనేవి ఏంటి, ఆల్రెడీ న్యూ ఇష్యూ మార్కెట్ లేదా ఫ్రెష్ మార్కెట్లో ఇష్యూ చేసి అగైన్ ఇట్ విల్ బి
సెల్లింగ్ అండ్ బయింగ్ త్రూ ద సెకండరీ మార్కెట్ అనమాట. అదేవిధంగానే ఇక్కడ కూడా ఫైనాన్షియల్ క్లెయిమ్స్ అని ఆల్రెడీ ఇక్కడ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ అయ్యి మళ్ళీ సెకండరీ మార్కెట్లోకి వస్తుంది. నెక్స్ట్ మనీ మార్కెట్ వర్సెస్ క్యాపిటల్ మార్కెట్. సో మనీ మార్కెట్కి క్యాపిటల్ మార్కెట్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అనేసి మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ద మార్కెట్ ఫర్ షార్ట్ టర్మ్ లోనబుల్ ఫండ్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. అంటే ఏంటి, ఇది ప్యూర్లీ షార్ట్ టర్మ్ లోనబుల్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది విత్ ద పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 1 year, వితిన్ 1 year అనమాట. అంటే 1 year ఎక్సీడ్ కాకుండా 1 year లోపల షార్ట్ టర్మ్ లోనబుల్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దెన్ కమింగ్ టు ద క్యాపిటల్ మార్కెట్ వస్తే ఇట్ ఈస్ ద మార్కెట్ ఫర్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఎక్సీడింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. క్యాపిటల్ మార్కెట్ మనం ఇంతకుముందే చెప్పాం, క్యాపిటల్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ ఫండ్స్. సో లాంగ్ టర్మ్ ఫండ్స్ అనేవి ఎక్సీడింగ్ పీరియడ్ ఆఫ్ 1 year. 1 year తర్వాత మనము దాని నుంచి అడ్వాంటేజ్ కానీ బెనిఫిట్ కానీ పొందే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పాయింట్, దిస్ మార్కెట్ సప్లైస్ ఫండ్స్ ఫర్ ఫైనాన్సింగ్ కరెంట్ బిజినెస్ ఆపరేషన్స్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ షార్ట్ పీరియడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఏంటి, ఈ మార్కెట్ సప్లై ఫర్ ఫండ్స్ ఎవరికంటే ఫైనాన్సింగ్ కరెంట్ బిజినెస్ ఆపరేషన్స్. ఈ మనీ మార్కెట్ మెయిన్గా ఎవరికి మనీ అనేది ప్రొవైడ్ చేస్తుందంటే కరెంట్ బిజినెస్ ఆపరేషన్స్, డైలీ రెగ్యులర్ పర్పస్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. వర్కింగ్ క్యాపిటల్ ఎందుకు అవసరమో, నెసెసరీ రెగ్యులర్ బేసిస్గా వర్క్ అనేది జరగాలంటే, ప్రొడక్షన్ జరగాలంటే, పర్చేజెస్, రా మెటీరియల్ పర్చేజెస్ చేయాలి, తర్వాత లేబర్కి పే చేయాలి, ఇలాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ కోసం మనీ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అండి. అలాంటి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇండస్ట్రీస్కి కావచ్చు, షార్ట్ పీరియడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్కి షార్ట్ పీరియడ్కి రిక్వైర్మెంట్ మనం అప్పటికే చెప్పుకున్నాం. గవర్నమెంట్ సెక్యూరిటీ, గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటే అక్కడ ఏం లేదమ్మా, ఆ బాండ్స్ అని ఇష్యూ చేసేవన్నీ గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ మానిటరీ రిక్వైర్మెంట్ కోసం వాళ్ళు కూడా డినామినేషన్స్, బాండ్స్ అలాంటివి ఇష్యూ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. సో ఇవి మెయిన్గా ఎవరికి ఫస్ట్ పాయింట్ ఏమో ఏం చెప్పాము, షార్ట్ టర్మ్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నాము. సెకండ్ పాయింట్ ఏమో ఎవరికి ప్రొవైడ్ చేస్తుందంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎవరికైతే అవసరం ఉంటుందో ఇండస్ట్రీస్కి, గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. దెన్ కమింగ్ టు ద క్యాపిటల్ మార్కెట్, దిస్ మార్కెట్ సప్లైస్ ఫండ్స్ ఫర్ ఫైనాన్సింగ్ ది ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ యాజ్ వెల్ యాజ్ ది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ చూసారంటే ఇండస్ట్రీస్కి ట్రేడ్ అండ్ కామర్స్ అంటే ట్రేడ్ మీన్స్ ప్రొడక్షన్ ప్రాసెస్కి, ప్లస్ కామర్స్ అంటే దాన్ని సెల్లింగ్ అండ్ బయింగ్తో పాటు కామర్స్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుందంటే అదర్ అడ్వర్టైజింగ్, ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటే దాన్ని కామర్స్ అంటాం అనమాట. ట్రేడ్ అంటే ఓన్లీ బయింగ్ సెల్లింగ్ మాత్రమే ఉంటుంది, ప్రొడక్షన్ పర్పస్ అంటే. సో ఇక్కడ ఏంటి, ఈ మార్కెట్ అనేది ఫిక్స్డ్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తుంది ఎవరికైతే రిక్వైర్మెంట్, ఇండస్ట్రీస్కి, గవర్నమెంట్కి లాంగ్ టర్మ్ పర్పస్గా ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ డెల్ట్ ఇన్ ఏ మనీ మార్కెట్ ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. ఇప్పుడు చెప్తున్నాను నాన్న, మనకు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే ఇవే అనమాట. క్లాసిఫికేషన్లో కూడా మనం విని ఉంటాము. మనీ మార్కెట్ మెయిన్గా మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఎక్సెట్రా. దెన్ కమింగ్ టు ద క్యాపిటల్ మార్కెట్, దిస్ మార్కెట్ డీల్స్ ఇన్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ షేర్స్, డిబెంచర్స్, గవర్నమెంట్ బాండ్స్. సో మనం ఇంతకు ముందే చెప్పాం, లాంగ్ టర్మ్ ఫండ్స్ మనకి రిక్వైర్మెంట్ కావాలంటే మనం క్యాపిటల్ మార్కెట్లో వెళ్తాం. క్యాపిటల్ మార్కెట్ వచ్చి లాంగ్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తాం. మరి లాంగ్ టర్మ్ ఫర్మ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types, ఇండస్ట్రీస్కి సంబంధించింది, కమర్షియల్ బ్యాంక్స్, తర్వాత లాంగ్ టర్మ్ మార్టిగేజ్. ఈ 3 క్లాసిఫికేషన్స్లో మనం ఇంతకు ముందే చెప్పుకుంటాం. క్లాసిఫికేషన్లో ఫస్ట్ ఇండస్ట్రీస్ కిందకి వచ్చేది ఏంటంటే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. సో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్లో ఏమైనా న్యూ ఇష్యూ షేర్స్ అనమాట. షేర్స్ అనేది మనం ఫస్ట్ టైం ఇష్యూ చేసేటప్పుడు అక్కడ ఇష్యూ చేస్తాం కాబట్టి అదే చెప్తా అన్నారు ఇక్కడ. అంటే దిస్ మార్కెట్ డీల్స్ ఇన్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్, ఇవి క్యాపిటల్ మార్కెట్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుందంటే షేర్స్, డిబెంచర్స్, గవర్నమెంట్ బాండ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ పాయింట్, ఈచ్ సింగిల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఏ లార్జ్ అమౌంట్. ఇక్కడ టీబీ ఈజ్ ఎ మినిమం ఫర్ 1 lakh, ఈచ్ సిడిసిపి ఈజ్ ఎ మినిమం ఫర్ 25 lakhs. అంటే సింగిల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అయిన ఈచ్ సింగిల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చి ఆఫ్ ఏ లార్జ్ అమౌంట్ అనమాట. ఇన్ ది కేస్ ఆఫ్ ట్రెజరీ బిల్స్, టీబీ అంటే ఇక్కడ ట్రెజరీ బిల్స్ ట్రెజరీ బిల్స్ మినిమం ఫర్ 1 lakh. ఈచ్ సిడి ఆర్ సిపి. సిడి మీన్స్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, సిపి మీన్స్ కమర్షియల్ పేపర్స్ అనమాట. ఇవి మినిమంగా ఎంత ఉంటుందంటే 25 lakhsకి ఉంటుంది. ఈచ్ సింగిల్ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎ స్మాల్ అమౌంట్.
ఈచ్ షేర్ వాల్యూ 10 ఈచ్, డిబెంచర్ వాల్యూ ఈజ్ 100. ఇక్కడ చూసామంటే మనం చెప్తున్నాం మనీ మార్కెట్లో ఏమో షార్ట్ టర్మ్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్తున్నాం, క్యాపిటల్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఫండ్స్. కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క మనీ అమౌంట్ మాత్రం లార్జ్గా ఉంది చూసారా. మనీ మార్కెట్లో ఏమో లార్జ్ అమౌంట్ ఉంది, కానీ సింగిల్ మార్కెట్లో ఏమో స్మాల్ అమౌంట్ ఉంది. అంతే కదా. ఇప్పుడు మనము ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే 1 lakh అమౌంట్ కావాలనుకోండి, వాళ్ళు 10,000 షేర్స్ ఇష్యూ చేసి ఈచ్ ఇంత వాల్యూ ఉంటుంది. అంటే ఒక్కొక్క పర్సన్ ఎన్ని షేర్స్ అయినా కొనుక్కోవచ్చు, కానీ దాని యొక్క వాల్యూ ఎంత, ప్రైస్ వాల్యూ 10 రూపీస్. అంటే ఇక్కడ ఏంటి, సింగిల్ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ స్మాల్ అమౌంట్, కానీ ఈచ్ సింగిల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అ లార్జ్ అమౌంట్. ఇక్కడ చూసామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ తీసుకోండి. అవి ఉంటుంది ఒక దాని యొక్క విలువ ఎంత ఉంటుందంటే 25 lakhs ఉంటుంది. అది ఇక్కడ మీనింగ్. నెక్స్ట్ 5th పాయింట్, సెంట్రల్ బ్యాంక్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద మనీ మార్కెట్. అంటే ఏంటంటే మనీ మార్కెట్లో మెయిన్గా కమర్షియల్ బ్యాంక్స్ దాని యొక్క మేజర్ ఇన్స్టిట్యూషన్స్ మనీ మార్కెట్లో బాగా లీడింగ్లో ఉంటుంది. దెన్ కమింగ్ టు ద డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్లే డామినెంట్ రోల్ ఇన్ ది క్యాపిటల్ మార్కెట్. సో షేర్స్ ఇష్యూ చేయడం అవంతా కమర్షియల్ బ్యాంక్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ద మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ జనరలీ డు నాట్ హ్యావ్ సెకండరీ మార్కెట్స్. మనీ మార్కెట్స్ ఇంతకుముందు చెప్పాం, మనీ మార్కెట్స్కి ఇన్స్ట్రుమెంట్స్కి జనరలీ డు నాట్ హ్యావ్ ఏ సెకండరీ మార్కెట్స్, కానీ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ జనరలీ హ్యావ్ ఏ సెకండరీ మార్కెట్. అంటే న్యూ ఇష్యూ మార్కెట్లో ఫస్ట్ ఇష్యూ చేస్తాము, అగైన్ దాన్ని సెకండరీ మార్కెట్లో ఏం చేస్తాము, అగైన్ రీసెల్లింగ్ అనమాట. పర్చేజెస్ అండ్ సెల్లింగ్ అనేది సెకండరీ మార్కెట్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, ట్రాన్సాక్షన్స్ మోస్ట్లీ టేక్ ప్లేస్ ఓవర్ ది ఫోన్ అండ్ దెర్ ఈస్ నో ఫార్మల్ ప్లేస్. అంతే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ట్రెజరీ బిల్స్ కావచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, ఇవన్నీ మోస్ట్లీ టేక్స్ ప్లేస్ ఓవర్ ద ఫోన్ అండ్ దెర్ ఈస్ నో ఫార్మల్ ప్లేస్. ఫార్మల్ ప్లేస్ అనేది ఉండదన్నమాట. ఎక్కడైనా ట్రాన్సాక్షన్ అక్కర్ కావచ్చు. అంటే ఏంటి, మనం ఇంట్లో వండుకొని కూడా మనము వీ హ్యావ్ టు పర్చేస్ ఎనీథింగ్. కానీ ట్రాన్సాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఏ ఫార్మల్ ప్లేస్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్లో ఏంటంటే ఫార్మల్ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. ఆ రెస్పెక్టివ్ ప్లేస్లో మాత్రమే ఈ లాంగ్ టర్మ్ ఫండ్స్ రిక్వైర్మెంట్స్కి మనకు కావాల్సిన అమౌంట్ రైజ్ చేసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ ప్లేస్లోనే రైజ్ చేయాలి. ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్. అంతే కదా, స్టాక్ ఎక్స్చేంజ్ మనం బాండ్స్ షేర్స్ ఇష్యూ చేయాలంటే త్రూ ది లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. లాస్ట్ పాయింట్, ట్రాన్సాక్షన్ హ్యావ్ టు బి కండక్టెడ్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ బ్రోకర్స్. ట్రాన్సాక్షన్స్ హ్యావ్ టు బి కండక్టెడ్ ఓన్లీ త్రూ ది ఆథరైజ్డ్ డీలర్స్. ఇక్కడ చూడండి, మనీ మార్కెట్ వచ్చి ట్రాన్సాక్షన్స్ మనం ఈజీగా కండక్ట్ చేయవచ్చు వితౌట్ హెల్ప్ ఎనీ బ్రోకర్స్. కానీ షేర్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి విత్ ట్రాన్సాక్షన్స్ అనేది ఆథరైజ్డ్ డీలర్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ మనీ మార్కెట్. సో మనీ మార్కెట్ యొక్క ఫీచర్స్, ఇట్ ఈస్ ద మార్కెట్ ప్యూర్లీ ఫర్ షార్ట్ టర్మ్ ఫండ్స్ ఆర్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ కాల్డ్ నియర్ మనీ. అంటే దీని యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే ప్యూర్లీ షార్ట్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేసింది. షార్ట్ టర్మ్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ అసెట్స్ ఇట్ కెన్ బి నియర్ సబ్స్టిట్యూట్స్ టు ద మనీ. అంటే మనీ కావచ్చు, మనీకి దగ్గరగా, మనీకి వితిన్ లిమిటెడ్ టైంలో ఆ అసెట్ని కావచ్చు, ఫైనాన్షియల్ అసెట్ని మనము దాన్ని మనీగా మార్చుకోవచ్చు. లిమిటెడ్ పీరియడ్లో ఆ ఫండ్స్ని మనము మనీగా మార్చుకోవడాన్ని, అలాంటి ప్యూర్లీగా షార్ట్ టర్మ్ ఫండ్స్ అవైలబుల్ చేసే ఫైనాన్షియల్ అసెట్స్ మనీ మార్కెట్ యొక్క మెయిన్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్ డెల్స్ విత్ ఫైనాన్షియల్ అసెట్స్ హ్యావింగ్ ఏ మెచ్యూరిటీ పీరియడ్ అప్ టు 1 year ఓన్లీ. ఎనీ అసెట్ అయినా కమర్షియల్ పేపర్స్ కావచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కావచ్చు, ట్రెజరీ బిల్స్ ఏవైనా కూడా వాటి యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వితిన్ 1 year లోపు మాత్రమే ఉంటుంది. ఇట్ డీల్స్ విత్ ఓన్లీ దోస్ అసెట్స్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ రెడీలీ వితౌట్ లాస్ అండ్ విత్ మినిమం ట్రాన్సాక్షన్ కాస్ట్. ఇంతకుముందే మనం చెప్పామన్నమాట, మన యొక్క మనీ మార్కెట్ వర్సెస్ క్యాపిటల్ మార్కెట్లో ఏం చెప్పుకున్నామో అవే పాయింట్సే మీకు ఈ ఫీచర్స్లో వస్తుంది. అంటే ఏంటి, వాటిని క్యాష్గా కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్లో మనము ఎలాంటి అమౌంట్ కానీ లూజ్ కాము, ప్లస్ ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా మనకి ఎక్కువ కాదు. జనరలీ ట్రాన్సాక్షన్స్ లైక్ ప్లేస్ త్రూ ది ఇంతకుముందు డిస్కస్ చేసిన పాయింట్, ఎక్కడైనా కానీ ఈ మనీ మార్కెట్ యొక్క ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్ త్రూ ది ఫోన్ అనమాట. ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా కానీ ఫోన్లో కానీ మనం చేసుకోవచ్చు. ఇంతకుముందే డిస్కస్ చేసిన పాయింట్ ఇది. రిలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్స్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ సబ్సిక్వెంట్లీ. దెర్ ఈస్ నో ఫార్మల్ ప్లేస్ లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. అది క్యాపిటల్ మార్కెట్లో ఏమో స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ద్వారానే జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ట్రాన్సాక్షన్ హ్యావ్ టు బి కండక్టెడ్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ బ్రోకర్స్. సో ఏంటి, ఇక్కడ బ్రోకర్స్ హెల్ప్ లేకుండా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగిపోతాయి అన్నమాట. It is not a single homogeneous market.
It comprises several sub-markets, each specializing in a particular type of financing. Example, call money market, acceptance market, bill market. అంటే ఏంటంటే ఇది హోమోజీనియస్, ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ హోమోజీనియస్ అంటే వన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒకే సజాతీయం అంటాం అనమాట. వన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండే వస్తువులన్నీ ఆ మార్కెట్లో దొరుకుతాయి. కానీ ఇక్కడ అలా కాదు, సబ్ మార్కెట్స్ అనేవి ఉంటాయి. ఈచ్ స్పెషలైజేషన్, ఒక్కొక్క పర్టికులర్ టైప్ ఆఫ్ ఫైనాన్సింగ్ అసెట్కి డిఫరెంట్ మార్కెట్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ మనీ మార్కెట్, యాక్సెప్టెన్స్ మార్కెట్, బిల్ మార్కెట్, ట్రావెలింగ్, మనీ మార్కెట్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. సో ఈ క్యాపిటల్ మార్కెట్ అయితే రెస్పెక్టివ్ ప్లేస్ అనేది ఉంటుంది అన్నమాట. ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయంటే త్రూ ది స్టాక్ ఎక్స్చేంజ్. The component of money market are the central bank, commercial banks, non-banking financial companies, discount houses, acceptance houses. Commercial banks generally play a dominant role in this market. So money market లో ఏది డామినెంట్ రోల్ ఇది చేస్తుంది అంటే సెంట్రల్ బ్యాంకు, కమర్షియల్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, డిస్కౌంట్ హౌసెస్ అండ్ యాక్సెప్టెన్స్ హౌసెస్ అనేవి ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. తర్వాత ఆబ్జెక్టివ్స్, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇంతకు ముందే చెప్పాను, సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. మెయిన్గా మనీ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. పార్కింగ్ ప్లేస్ టు ఎంప్లాయ్, పార్కింగ్ ప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తే వెహికల్స్ ఎలా స్టాప్స్ అక్కడ పార్కింగ్ చేయాలనుకుంటాం, అలాగే ఈ ప్లేసెస్లో మనకి షార్ట్ టర్మ్ ఫండ్స్, ప్లెంటీ నెంబర్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అవైలబుల్లో ఉంటుంది. తర్వాత టు ప్రొవైడ్ రూమ్ ఫర్ ఓవర్కమింగ్ షార్ట్ టర్మ్ డెఫిషియన్సీ, మనకి షార్ట్ టర్మ్ డెఫిషియన్సీ ఏదైనా వస్తే మన ఇప్పుడు షార్ట్ టర్మ్ లోన్స్కి మనీ మార్కెట్లో ఎందుకు మనం మనీ రైజ్ చేసుకుంటున్నామంటే మన యొక్క ఇండస్ట్రీస్ వచ్చి వాటి యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం గవర్నమెంట్ వాళ్ళ యొక్క షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కోసం మనీ అనేది రైజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళ యొక్క డెఫిసిట్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఇక్కడ ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్ టు ఇన్ఫ్లుయెన్స్ ది రెగ్యులర్ లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ త్రూ ఇట్స్ ఇంటర్వెన్షన్ ఇన్ దిస్ మార్కెట్. అంతేకాకుండా మనం ఇక్కడ చెప్పామన్నమాట, మరి షార్ట్ టర్మ్ ఫండ్స్ క్యాపిటల్ మార్కెట్లో అయితే పబ్లిక్ దగ్గర నుంచి మనీ కనెక్ట్ చేసి షేర్స్, బాండ్స్ ఇష్యూ చేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ రన్ చేస్తారు. మరి ఇక్కడ ఎలా అంటే ఇక్కడ పబ్లిక్ యొక్క మొబిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అన్ని సెంట్రల్ బ్యాంక్ ద్వారా, సెంట్రల్ బ్యాంకు లిక్విడిటీ రెగ్యులర్ అయ్యేలాగా, ఫ్లో అయ్యేలాగా ఫండ్స్ అన్నీ సెంట్రల్ బ్యాంక్ మీన్స్ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ అనేది అంటే సర్క్యులేషన్ అవ్వడానికి ఎలాంటి ఇంటర్వెన్షన్ లేకుండా ఈ మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. టు ప్రొవైడ్ ఏ రీజనబుల్ యాక్సెస్ టు యూజర్స్ షార్ట్ టర్మ్ ఫండ్స్ టు మీట్ దేర్ రిక్వైర్మెంట్ క్విక్లీ, అడిక్వేట్లీ అండ్ రీజనబుల్లీ కాస్ట్. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాం, షార్ట్ టర్మ్ ఫండ్స్ ప్యూర్లీ విత్ ఇన్ 1 year, 1 yearలో కాబట్టి మనకి తొందరగా అసెట్ క్విక్గా మనీలో కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అడిక్వేట్గాను ఉంటుంది, రీజనబుల్ కాస్ట్. విత్ ఇన్ 1 year లోపల అంత మనీలో ఫ్లక్చువేషన్స్ అంటే రావన్నమాట. ఇప్పుడు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాస్ట్ కొంటే తర్వాత అంటే మనీలో ఇన్ఫ్లేషన్ రేట్స్, ద్రవ్యోల్బణం వస్తుంది కదా, ఆ విధంగా పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉండదు ఇక్కడ, ఎందుకంటే విత్ ఇన్ 1 year కాబట్టి. నెక్స్ట్ టాపిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ మనీ మార్కెట్. ఈ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం.